Good evening, all of you. Hello, guys. వినపడుతుందా? గుడ్ ఈవినింగ్ సార్. Good evening. So last class ఎవరికైనా please confirm. Clear? Last classes లో డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? హలో మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఉన్నాయి సార్, డౌట్స్ ఉన్నాయి సార్. అడగండి. సార్ ఇప్పుడు మనం స్టాక్ సమ్మరీ ఉంది కదా సార్, ఏంటండి? స్టాక్ Yeah. సమ్మరీ ఉంది కదా సార్ ఇప్పుడు. అవును, కొంచెం సార్ చెప్పండి. మనం ఏం చేస్తామంటే స్టాక్ గ్రూప్ వచ్చేసరికి మెడిసిన్స్ అను జనరల్ ఐటమ్స్ తీసుకుంటాం సార్. ఓకే. ఓకే. స్టాక్ కేటగిరీ వచ్చేసరికి ఏమో పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ అని తీసుకుంటాం సార్. ఓకే. ఓకే. జనరల్ ఐటమ్స్ కి జనరల్ ఐటమ్ గ్రూప్ తీసుకుంటాము, సోప్స్ కి ఏమో కేటగిరీ తీసుకుంటాం సార్. కానీ మనకి స్టాక్ సమ్మరీలో వచ్చేసరికి సేమ్ అట్లా డిస్ప్లే చేస్తుందా సార్ అది? అలా చేయదు. గ్రూప్ వైజ్ వెయిట్ షో చేస్తుంది. ఓకే. గ్రూప్ వైజ్ అదే గ్రూప్ వైజ్ చేస్తాను సార్, అందుకే అదే డౌట్. కేటగిరీ వైజ్ చూపించదు. నేను ఏదో జనరల్ చెప్పాను మీకు. ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా అన్ని రకాల ఫీచర్స్ ఉండవు. కొన్ని కస్టమైజేషన్ చేయించుకోవాలి. అదేవిధంగా మీరు F12లో ఏ సెక్షన్లోకి వెళ్ళినా మీరు F12 అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీరు సెర్చ్ చేశారంటే మీకు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకచ్చు. ఓకే. సో దాంట్లో ఎస్ పెడితే ఏం ఆప్షన్ చూపిస్తాయి, నో పెడితే ఏం ఆప్షన్ చూపిస్తాయి అనేది మీరు సెర్చ్ చేయొచ్చు. ఓకే. నేను చెప్పడం అని కాదు, కానీ F12 ప్రతి ప్లేస్లో F12 ఉంటుంది. నువ్వు ఐటెం క్రియేషన్లో F12 ఉంటుంది. ఓకే. లెడ్జర్ క్రియేషన్లో F12 ఉంటుంది. ఓచర్ క్రియేషన్లో F12 ఆప్షన్ ఉంటుంది కాన్ఫిగర్. దాంట్లో ఫీచర్స్ చాలా ఉంటాయి. ఎస్ పెడితే ఏమొస్తుంది, నో పెడితే ఏమొస్తుంది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. చెక్ చేసామంటే ప్రతి దానికి మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నామంటే మనం ఏమో కొత్తది కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న ఫీచర్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయో తెలుసుకోవడమే సాఫ్ట్వేర్, అంతే. ఓకే. సో అది అట్లా అనమాట. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సో టుడేకి మనకి టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ 25,000 సబ్స్క్రైబర్స్ని సక్సెస్ఫుల్గా లాస్ట్ 2.5 years నుంచి సో మీ అందరి ఆశీస్సులతో అండ్ మీ అందరి కృపతో నా యొక్క దేవుడిచ్చిన నాలెడ్జ్తో యూట్యూబ్లో షేర్ చేస్తూ మీ అందరికీ నేను నా యొక్క సబ్జెక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా నాకు అంతే ఆదరణతో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, నా యొక్క కంటెంట్ కానీ నా నాలెడ్జ్ కానీ మీకు బాగా అర్థమవుతూ ఉండడం తెలుగు భాషలో. సో మీరు కూడా అంతే మంచిగా ఆదరించడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అదేవిధంగా మన యొక్క మెటీరియల్స్ అనేది నెంబర్ 1గా మార్కెట్లో అమెజాన్లో ఉన్నాయి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మెటీరియల్స్ ఉన్నాయి. తర్వాత మన సబ్జెక్ట్ మెటీరియల్స్ మెటీరియల్స్ అవైలబిలిటీలో అమెజాన్లో ఉన్నాయి. ఇవి కూడా చాలా వరకు ఎవరైతే అమౌంట్ బేర్ చేయలేరో కొందరు అటు ఇటు ఉన్న వాళ్ళు ఈ మెటీరియల్స్ ద్వారా తీసుకొని మార్కెట్లో మన వీడియోస్ చూసి ఫాలో అవ్వచ్చు. ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ నుంచి టాలీ అంటే ఆల్మోస్ట్ టాలీ లోకేష్ గుర్తొస్తాడు. సబ్జెక్ట్ పరంగా ఒక సబ్జెక్ట్ని స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిగి అతనికి అర్థమయ్యే విధంగా చెప్పే లెవెల్ ఎవరు అంటే మనం టాలీ లోకేష్ అని ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్ చెప్తుంది, మీకు గూగుల్ కూడా చెప్తుంది ఆల్మోస్ట్ చూసుకుంటే. సో అంత మన యొక్క సక్సెస్ అనేది మార్కెట్లో డే టు డే మనకి మార్కెట్లో సక్సెస్ అవుతూ వస్తుంది. ఇలాగే మన దగ్గర ఉన్న టాలెంట్తో ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మార్కెట్లో సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలి. ఎవరు కూడా జాబ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఆ ఆప్షన్ తెలియదు, ఈ ఆప్షన్ తెలియదు అనే సిచ్యువేషన్స్ రాకూడదు అనే ఉద్దేశంతోనే ప్రతి పాయింట్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా టాలెంట్తో తర్వాత నాకున్న పేషెన్స్తో ప్రతిదీ నేర్చుకొని మీకు తెలుగు భాషలో నీట్గా ఇంగ్లీష్ అనే వర్డే వాడకుండా తెలుగులో నీట్గా అర్థమయ్యే విధంగా నా ప్రయత్నం నేను చేస్తూ నా యొక్క జర్నీ అనేది ఇంకా మంచిగా రీచ్ అవ్వాలనేదే నేను కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఆల్వేస్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. మీరు నా ఛానల్ నుంచి న్యాయం పొందారు సబ్జెక్ట్ పరంగా అనుకుంటే మీరు 10 మందికి షేర్ చేయండి, వీలైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి.
ఆ కామెంట్సే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. సమ్ టైమ్స్ నేను ఖాళీగా ఉన్నప్పుడు చూసుకున్నప్పుడు. సో అతను చాలా హ్యాపీ అయి నాకు కామెంట్ పెట్టాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ అయినట్టు ఉంటుంది. సో మార్కెట్లో ఇంకా సక్సెస్ఫుల్గా నేను కొత్త నాలెడ్జ్తో మీ ముందుకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ ఓకే యూ సార్, గైస్. కంగ్రాచులేషన్ సార్. మీరు ఈరోజు స్టేటస్ పెట్టారు, నేను చూశాను. దాంట్లో జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ అని చెప్పి ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్. ఓకే, అది ఎంత సార్, కాస్ట్ ఎంత పడుతుంది సార్ మనకి? జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ అనేది కాదు, పూర్తి అని కాదు, దాని మీద జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B మాత్రమే, అవి మాత్రమే చెప్పగలుగుతాను. ఇంకా రిమైనింగ్ నీట్గా ఇంకా టైం పడుతుంది, కొంచెం టైం. రిమైనింగ్ కూడా నేను మొత్తం ఈ టాలీ సబ్జెక్ట్ ఎలా లాగానో జిఎస్టీ కూడా సంబంధించి ఆ పోర్టల్ గురించి పూర్తిగా సెర్చ్ చేసిన తర్వాత నేను ఎంటర్ అవుతాను మార్కెట్లోకి. ఓకే, ప్రతి పాయింట్ అంటే ఒక లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. 100లో 50% అయినా ఇవ్వగలగాలి. ఇప్పుడు రిటర్న్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఎక్కడ స్టక్ అయిపోతారు, అమౌంట్ కరెక్ట్గా రావు. అప్పుడు ఏం చేయాలి? ఈ చెకప్లు కూడా మీకు నేర్పించాలి నేను. దీనికి సపరేట్గా డమ్మీ సాఫ్ట్వేర్ ఉండదు, ఒరిజినల్లోనే చేయాలి. సో ప్రతిదీ కాబట్టి దీనికి అలా ఛాన్స్ ఉండదు నేర్పించడానికి. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామే కానీ మీ చేతి నుంచి చేయించలేము. అది ఇక్కడ డ్రాబ్యాక్. అదే టాలీ అంటే ఇప్పుడు మీ చేతుల మీద చేస్తున్నారు, అలా కుదరదు మనకి. పోర్టల్ డైరెక్ట్గా లైవ్లో చేయాల్సిందే. కాబట్టి ఆల్మోస్ట్ తెలుగులో నేను 1, 3B పెట్టున్నాను. ఆ 1, 3B వచ్చినా చాలు మీకు ఈజీగా 20-25 మార్కెట్లో మీకు వస్తుంది అమౌంట్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ అవి రెండు చేయగలగాలైనా కూడా మీకు రియల్ టైం అకౌంట్స్ కావాలా. అది మార్కెట్లో ఎవ్వరు ఇవ్వరు, మీకు ఛాన్స్ రానివ్వరు, ఇవ్వరు కూడా. ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారానో, రిలేటివ్స్ ద్వారానో, వారి ద్వారానో, ఇరు ద్వారానో ఎట్లా కూడా మీరు నేర్చుకోవాలి. నాకే నేర్చుకోవడానికి నా ఫ్రెండే నాకు నేర్పించడానికి జస్ట్ 10 నిమిషాల వరకు అంతే. చాలా 2 years పట్టింది నాకు. అంటే ఆ అబ్బాయి ఎందుకు లేరా, నేను చేస్తాను లేరా, అది ఇది చెప్పేవాడు. లేదు నేను నేర్చుకోవాలని పట్టుబట్టి నేర్చుకున్నాను. నేర్చుకుంటే ఎంత జస్ట్ 5 నిమిషాల్లో చేయొచ్చు. బట్ అది నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎవరు నేర్పించరు, సొంత రిలేటివ్స్ నేర్పించరు, ఆడిటర్స్ చెప్పరు. ఓకే, ఎందుకంటే ఆ వర్క్ నువ్వు నేర్చుకున్నావంటే ఆడిటర్ అయిపోతావు అంతే. సో కాబట్టి దాన్ని అంత సామాన్యంగా ఎవరు నేర్పించరు. అది ఛాన్స్ ఉండింటే బాగుండేది. పోర్టల్ డూప్లికేట్ పోర్టల్ ఉండింటే బాగుండేది చేయడానికి. ఓకే, అది కూడా తీసుకొని వస్తా. టాలీ వాళ్ళు చేస్తున్నారు, ఆల్మోస్ట్ చేశారు. బట్ ఏంటంటే దాంట్లో సబ్మిషన్ కావు. ఓకే, చూద్దాం. అది కూడా మీకు అది కూడా తీసుకొని వస్తాను, నిదానంగా వస్తుంది అది కూడా. ఓకే, యా, డన్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఇలాగే మంచిగా దేవుడిచ్చిన నాలెడ్జ్తో, టాలెంట్తో మీ ముందరికి ఇలాగే వస్తూ ఉంటాను. ఇంకా కొన్ని వేల వీడియోస్ చేయాలి టాలీ మీద, ఐసీటీ మీద చేస్తాను కూడా. ఓకే, డన్ గైస్. యా, చెప్పండి సార్. మనం ఏదైతే ఓచర్ వేసేటప్పుడు డైరెక్ట్ గా సపరేట్ గా ఓచర్ కానీ లేదంటే లెడ్జర్ కానీ క్రియేట్ చేసి బయటికి గేట్ ఆఫ్ టాలీలోకి వెళ్ళి చేయడానికన్నా మనం డైరెక్ట్ ఓచర్ లోనే చేసుకోవచ్చు కదా సార్, ఆల్ట్ C షార్ట్ కట్ ద్వారా. అలానే కేటగిరీస్ కానీ గ్రూప్స్ కానీ అలానే అక్కడే క్రియేట్ చేసుకోవచ్చు సార్. అంతే. స్టార్టింగ్ కదా, ఇంకా చెప్పలేదు. ఓకేనా, నిదానంగా మధ్య చెప్పుకుంటూ వస్తా. ఓకే, ఒకసారి ఆ టాపిక్ గురించి చెప్పండి. యా, ఓకే, ఆల్ట్ C అనేది ఆన్ ద స్పాట్ అంతే. ఓకే సార్. సెకండ్ మీటర్లో అవన్నీ కవర్ అవుతాయి. ఫస్ట్ మీటర్లో అవుతుందా, సెకండ్ మీటర్లో అన్ని షార్ట్ కట్సే. అసలు లెడ్జర్లోకి, ఐటమ్స్లోకి, వాటిలోకి వెళ్ళాం. డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్ళడం, ఆన్ ద స్పాట్ చేయడం అంతే. ఆన్ ద స్పాట్ సేవ్ చేయడం. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఎసెన్షియల్ 1, 2, 3, 4 అని చెప్పినారు కదా సార్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎసెన్షియల్ 1, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 2, 3 అలా ఒకసారి చెప్తే మాకు ఒక ఐడియా వస్తుంది. ఎండింగ్లో చెప్తాను. ఓకే 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 రైట్. సో డన్. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాబ్లం నెంబర్ 15. సో మ్యానుఫ్యాక్చరింగ్, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? ఒక రా మెటీరియల్ ఏదైనా మనం రా గూడ్స్ ని ఫైనల్ కన్జంప్షన్ కి యూస్ చేసేదాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, లైక్ ఫినిష్డ్ గూడ్స్ తయారు చేయడం. ఓకే, సో ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చేసి ఏంటి, ఒక రెడీమేడ్ షోరూమ్ అంటే క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్ వీటిని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేయడం. ఇది ప్రాసెస్ ఇక్కడ. ఓకే, సో మనకి ఎంత క్వాంటిటీ కావాలి? రా మెటీరియల్ అనేది ఒకే పర్సన్ దగ్గర దొరుకుతుందా అంటే దొరకదు. ఒక్కొక్క పర్సన్ దగ్గర ఒక్కొక్క రకమైన మెటీరియల్ ఉంటుంది. దాన్ని బట్టి మనకు వాళ్ళకున్న రిలేషన్ బట్టి
రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేయడం జరుగుతుంది. పర్చేజ్ చేసిన తర్వాత వాటిని ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేస్తాం. సో దీన్నే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. మనకి ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత క్వాంటిటీ అయినా మనం పర్చేజ్ చేయాలి. మన స్టాక్ని వేస్ట్ చేయకూడదు. మనకు 1500 కావాలన్నా, 1000 కావాలన్నా, 1300 కావాలన్నా అనేది దానికి తగిన విధంగా రా మెటీరియల్ పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గుడ్స్గా మార్చి, ఆ మార్చేటప్పుడు మనకు ఆ ఫ్యాక్టరీలో వేజెస్ అని, అదర్ మిస్లెన్ ఎక్స్పెన్సెస్ అని ఇవన్నీ కూడా జరుగుతాయి. అన్ని రకాలుగా మనం ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి ఎంత సేల్ చేయాలి అనేది ఇక్కడ మనం చూసుకుంటాం ఫైనల్గా. ఓకే, సో టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్. యా, చూడండి, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇండియన్ రెడీమేడ్స్. ఆంధ్రప్రదేశ్. చూడండి, ఎంటర్ 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 ఇవ్వకుండా కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ ఇవన్నీ ప్రజెంట్ నో పెట్టండి. జిఎస్టీలోకి వెళ్ళిన తర్వాత వాటితో మనకు అవసరం ఉంటాయి. యాక్సెప్టర్ నో, సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, సో డన్. క్రియేట్లోకి వెళ్దాం, లెడ్జర్లోకి వెళ్దాం. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. అక్కడ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, తర్వాత ఇండియన్ గార్మెంట్స్ ఆన్ సన్రీ క్రెడిటర్స్, గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ క్రెడిటర్స్, నీరజ్ ట్రేడర్స్, సన్రీ క్రెడిటర్స్, తర్వాత వేజెస్, తర్వాత అదర్ మిస్లెనస్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేల్స్, సేల్స్ అకౌంట్స్, తర్వాత కిషోర్ క్లాత్ సెంటర్, సన్రీ డెప్టార్స్. ఇలా అండి. ఈ విధంగా లెడ్జెస్ అని మనం చేసుకోవాలి. ఎస్కేప్. నెక్స్ట్ యూనిట్స్లోకి వెళ్దాం. యూనిట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఎంటీ అంటే మీటర్స్, డజన్స్, డీజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నంబర్స్. వీటిని యూనిట్స్ అంటాం. ఎస్కేప్. ఇప్పుడు గ్రూప్స్ చేసుకోవాలన్నా లేదా సార్ అంటే అది మీ ఇష్టం. ఇప్పుడు అక్కడ 2 రకాల క్లాత్ ఉంది. లెనిన్, డెనిమ్. బటన్స్ 2 రకాలు ఉన్నాయి. థ్రెడ్స్ 2 రకాలు ఉన్నాయి. షర్ట్స్ 2 రకాలు ఉన్నాయి. నా ఇష్టం, నేను చేసుకుంటాను. మీ ఇష్టం, మీరు చేసుకోవచ్చు. గ్రూప్స్ చేసుకోవాలనుకుంటే, వద్దు అంటే వదిలేయచ్చు. చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. క్లాత్స్, తర్వాత బటన్స్, తర్వాత థ్రెడ్స్, తర్వాత షర్ట్స్. ఇవి స్టాక్ గ్రూప్స్ అవుతాయి. ఎస్కేప్. దీంట్లో కేటగిరీస్ లేవు, అవసరం లేదు. స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. సో ఫస్ట్ ఏముంది మనకి? లెనిన్ క్లాత్. ఇక్కడ వచ్చేసి క్లాత్స్ గ్రూప్ తీసుకోవాలి. యూనిట్స్ ఏం తీసుకోవాలి? మీటర్స్ తీసుకోవాలి. మీటర్స్. తర్వాత డెనిమ్ క్లాత్, క్లాత్స్, మీటర్స్. తర్వాత పేర్, బటన్, డజన్స్. తర్వాత మెటల్ బటన్స్.
బటన్స్ డజన్స్. తర్వాత సిల్క్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్స్ యూనిట్స్ వచ్చేసి మనకి పీసెస్. తర్వాత కాటన్ యూనిట్స్ వచ్చేసి పీసెస్. తర్వాత కాలర్ మెటీరియల్, దీనికి ఎలాంటి గ్రూప్ ఏం లేదు, పీసెస్. ఓకే, ఈ విధంగా మనం చేసుకున్నాం. తర్వాత షర్ట్స్, ఫుల్ షర్ట్స్, ఇక్కడ వచ్చేసి నంబర్స్. తర్వాత హాఫ్ షర్ట్స్ నెంబర్స్, ఇలా అండి. ఈ విధంగా మనము ఐటమ్స్ అన్నీ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ ఎస్కేప్, వోచర్స్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ ఏముంది, రిసీప్ట్, క్యాపిటల్ అమౌంట్ ఎంత ఇక్కడ 25 lakhs, క్యాష్. తర్వాత పర్చేజ్, సో పర్సనల్ ఇక్కడ ఇండియన్ గార్మెంట్స్. సో లెనిన్ క్లాత్ 3,03,500, 350. డెనిమ్ క్లాత్ 4,000, సో 250. టోటల్గా 22,25,000కి ఇండియన్ గార్మెంట్స్ నుంచి మన బిజినెస్ లెనిన్ క్లాత్, డెనిమ్ క్లాత్ అని 2 రకాల ఐటమ్స్ని పర్చేజ్ చేస్తుంది. సేమ్. నెక్స్ట్ ఎవరున్నారు, గెలాక్సీ. సో పీర్ల్ బటన్స్ 2,000, రేటు 50. నెక్స్ట్ మెటల్ బటన్స్ 1,300, 40. టోటల్గా 1,52,000 మనం పర్చేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నీరజ ట్రేడర్స్, సిల్క్ థ్రెడ్స్ 2,000, 15. తర్వాత కాటన్ థ్రెడ్స్ 1,500, 20. 60,000కి నీరజ ట్రేడర్ దగ్గర మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ క్యాష్కే పర్చేజ్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి కాలర్ మెటీరియల్, క్వాంటిటీ 2,000, రేట్ వచ్చేసి 30. ఇలా అండి, ఈ విధంగా మనం పర్చేజ్ చేసాం. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ షర్ట్స్, ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం క్రియేట్లోకి వెళ్ళి వోచర్ టైప్లోకి వెళ్ళాలి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని టైప్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్ అంటే స్టాక్ జర్నల్ తీసుకోవాలి. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఆప్షన్ రావాలి అంటే యాక్సెప్టర్ను సేవ్, ఎస్కేప్, వోచర్స్. ఇప్పుడు అదర్ వోచర్స్లోకి వెళ్ళి ఆల్ట్ ప్లస్ F7 మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ ఇలా షో చేస్తుంది మనకు. ఇప్పుడు చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ షర్ట్స్ డెనిమ్ క్లాత్. యా, ఫస్ట్ ఏముంది, హాఫ్ షర్ట్స్ కదా, 1,300 నెంబర్స్ కావాలంట. మనం ఆల్రెడీ మనం పైన ఐటమ్స్ని పర్చేజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ వాటిని మనం ప్రోడక్ట్ అంటే ఒక ఫుల్ షర్ట్స్, హాఫ్ షర్ట్స్ 1,300 నెంబర్స్ తయారు చేస్తున్నాం ఆ పైన ఉన్న రా మెటీరియల్ని ఉపయోగించి. ఓకే, డెనిమ్ క్లాత్ మన దగ్గర ఎంత ఉంది, పైన వచ్చేసి ఇక్కడ ఏముంది, హాఫ్ షర్ట్స్ కదా, హాఫ్ షర్ట్స్ ఎంత క్వాంటిటీ కావాలి, 1,300. ఓకే, ఇక్కడ చూడండి, డెనిమ్ క్లాత్ మన దగ్గర 4,000 మీటర్స్ ఉంది. అందుకని మనం దగ్గర ఎంత యూజ్ చేస్తున్నాం, 2,600 మీటర్స్ ఉపయోగిస్తున్నాం. రేటు పర్చేజ్ చేసిన రేటే పడిపోతుంది. నెక్స్ట్ పీర్ల్ బటన్స్ 867. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్ 1,300. తర్వాత కాలర్ మెటీరియల్ 1,300. తర్వాత
ఇక్కడ వేజెస్ ఇక్కడ ఇవ్వాలి, పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ లాస్ట్లో అమౌంట్ ఇస్తే లాస్ట్లో 39,000. తర్వాత అదర్ మిస్లెన్ ఎక్స్పెన్సెస్ 91,000. సేవ్ చేయండి, యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ ఫుల్ సర్ట్స్ చూడండి, ఆటోమేటిక్గా ఆఫ్ సర్ట్స్ 39 నెంబర్స్ తయారైపోయినాయి. ఇప్పుడు ఫుల్ సర్ట్స్. సో ఇక్కడ వచ్చేసి లెనిన్ క్లాత్ 3250. నెక్స్ట్ మెటల్ బటన్స్ 1300. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్ 1300. తర్వాత కాలర్ మెటీరియల్ 1300. ఇక్కడ నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది చెప్పండి ఎవరైనా? నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది? మన దగ్గర పర్చేజ్ చేసిన స్టాక్ లెస్. స్టాక్ అంటే ఎక్కువ మన దగ్గర ఉన్న స్టాక్ అంటే ఎక్కువ ఉంది, ఎక్కువ ఎంట్రీ చేస్తున్నాం. సో మన దగ్గర యాక్చువల్గా కాలర్ మెటీరియల్ 2000 పీసెసే కదా మనం కొన్నాము. ఆల్రెడీ పైన ఆఫ్సర్స్ మనకి 1300 ఉపయోగించాం. మన దగ్గర ఎంత ఉంటుంది? 700 ఉంటుంది. అంతకు మించి మళ్ళీ ఎక్స్ట్రాగా 600 యూజ్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది. మనకు స్టాక్ ఆటోమేటిక్గా కొన్న తర్వాత అప్పుడు నార్మల్ అయిపోతుంది. వెరీ గుడ్ ఐడెంటిఫికేషన్. సో 1,30,000 సేవ్. ఇప్పుడు స్టాక్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తాం. సేల్స్ కిషోర్ షోరూమ్ సేల్స్ ఫుల్ సర్ట్స్ క్వాంటిటీ 800, 1500. హాఫ్ సర్ట్స్ 600, 1000. టోటల్గా 18 lakhsకి మనం సేల్ చేసాం. తర్వాత క్యాష్ సేల్స్ ఫుల్ సర్ట్స్ 500, 1400. హాఫ్ సర్ట్స్ 700, 900. ఈ విధంగా మనం సేల్ చేస్తున్నాం. యాక్సెప్టర్లో సేల్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్లోకి వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. సో మనకి నెట్ ప్రాఫిట్ 11,23,650. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1. కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. చూడండి, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ మనకు షో చేస్తుంది. ఓకే, తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట మనకు కనపడతాయి. రిపోర్ట్స్ అన్ని ఒకే చోట మనకు కనపడతాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్స్ ఇవన్నీ షో చేస్తాయి. ఇలా ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనం రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో ఏ విధంగా సేల్ చేయాలి అనేదే ఇక్కడ మనకి కాన్సెప్ట్. ఓకేనా? సో ఎనీ డౌట్స్? దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ గైస్? ఇది మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలనేది. సెకండ్ మెటీరియల్లో మనకి ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. అక్కడ మనము బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? క్లియర్ సార్. ఓకే, వెరీ గుడ్. డన్.
ఓకే, నెక్స్ట్ చూడండి మనకి